జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మొత్తం యావత్ భారతావని ఈ మాటతోనే మారుమోగుతుంది. సరిగ్గా 10 గంటలకి మంగళ ధ్వనులతో ప్రారంభమైన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఇవాళ 1 గంటకి ముగిసింది. సరిగ్గా అరగంట ముందు ప్రధాని మోదీ ఆలయంలోకి స్వామివారి కిరీటంతో లోపలికి ప్రవేశించారు. నిజంగా దేదీప్యమానంగా శ్రీరాముడు, బాలరాముడు, రామ్ లల్లా ఇలాగే తిరుగాడారేమో, అయోధ్యలో ఇలాగే ఉన్నారేమో అన్నంతగా అద్భుతంగా, అన్నంత కళతో, ముఖ్యంగా ఆ ధనస్సు బాణం తీసుకున్న రాముడు, పూర్తిగా అలంకార శోభితుడైన రాముడిని చూసిన తరువాత నిజంగా అంత చక్కటి రూపం, అంత చిద్విలాసంగా, చాలా అందంగా, చాలా ముస్తాబయ్యి కనబడిన బాలరాముడిని చూసి యావత్ భారతావని నిజంగా పొలకించిపోయింది. రాముడి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. అయోధ్యలో రామ మందిర దేవాలయం వైభవోపేతంగా నిర్మాణమైంది. రాముడు ఈరోజు మళ్ళీ భారతావనిలో, అయోధ్యలో మళ్ళీ అడుగు పెట్టాడా అన్నంతగా ఉంది. ప్రస్తుతానికి ప్రతి ఒక్క హిందువుల గుండె పులకించిపోతున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా జై శ్రీరామ్ అంటూ మారుమోగుతుంది. రామ 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 అంటూ ఈరోజు నిజంగా ఏ చెట్టుని, చేమని, పక్షుల్ని పలకరించిన రామనామ ధ్వనితో ఈరోజు ప్రకృతి పులకరించేలాగా ప్రస్తుతానికి కనబడుతుంది. ఒకసారి లహరి గారు, సంధ్యారాణి గారు ఉన్నారు, వారితో ఒకసారి రాముడికి సంబంధించి ఒక మంగళ హారతి పాట లాంటిది ఒకటి పాడదాం. పాడండి. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజ సదృశదేహాయ చారుమంగళం దేవకీ పుత్రాయ దేవదేవోత్తమాయ చాపజాత గురువరాయ భవ్యమంగళం విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్తకామితాయ శుభదమంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం దివ్యమంగళం దివ్యమంగళం. జై శ్రీరామ్. నిజంగా అండి, దివ్య మంగళం ఈరోజు అందరికీ. అయితే ప్రతి ఒక్కరు ఎంత పులకించిపోతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఉదయం నుంచి ఎన్నో లైవ్స్ చూస్తూ ఉన్నాం, ఎంతో మంది మాటలు వింటూ ఉన్నాం. రాజ్ న్యూస్ లో ఉదయం నుంచి వార్తలు ఇస్తున్న వాళ్ళు ఎలా దీన్ని చూస్తున్నారు, రాజ్ న్యూస్ లో టీం అంతా కూడా మొత్తం డెస్క్ లో ఉండే టీం అంతా దీన్ని ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు ఏంటో తెలియాలి అంటే ఒకసారి మా డెస్క్ దగ్గర లైవ్ లోకి వెళదాం. అక్కడ నుంచి శ్రావ్య లైవ్ లో ఉన్నారు. శ్రావ్య, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మారు మోగిపోతుంది. ఇక ఎన్నో హిందూ ముందుగా అందరితో ఒకసారి జై శ్రీరామ్ అనిపించండి. రైట్, ఒకసారి మనందరం మన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్య రాముడు అయోధ్య రాముడు అందరివాడు అయోధ్య రామయ్య అందరివాడు అయోధ్య రామయ్య అందరివాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇక మనం ఒక్కొక్కరితో మాట్లాడదాం. ఇక్కడ ఎంతో మంది పొద్దు నుంచి కూడా మనం లైవ్స్ కంటిన్యూ చేస్తున్నప్పుడల్లా అందరి నోట్లోంచి కూడా జై శ్రీరామ్ అంటూ వినిపిస్తూనే ఉంది. అసలు ఫస్ట్ మాట్లాడదాం. పొద్దు నుంచి చూస్తున్నాను నేను, జై శ్రీరామ్ అంటూనే ఉన్నాం అంతా. అంటే కొన్ని వందల ఏళ్ల నాటి కళ నెరవేరింది, అద్భుత ఘట్టం జరిగింది కాబట్టి ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. జై శ్రీరామ్. ఇక అపూర్వ ఘట్టం ముగిసిపోయింది. ఇక అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసింది. ఎన్నో దశాబ్దాలుగా భారతీయులు ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి కావడం భారతీయులందరూ ఎంతో సంతోషంగా పండగ వాతావరణంలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. సార్, ముఖ్యంగా చూసుకుంటే ఆ రాముడి ప్రాణ ప్రతిష్ఠా క్రతువు కోసం మనందరం ఎంతగానో ఎదురు చూసాం. ఇప్పుడు ఈ నిమిషాన ఆ క్రతువు ముగిసింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలు అలాగే వేద మంత్రాల నడుమ ఆ కార్యక్రమం ముగిసింది. జై శ్రీరామ్. రాముడు అందరివాడు అని మనం వింటుంటాం, నేను కూడా విన్నదే. అయితే ఈరోజు అయోధ్యలో ఆ యొక్క బాలరాముడి ప్రాణ ప్రతిష్టతో ఆ అందరివాడు అన్నటువంటి ఆ మాట నిజమైంది. నిజంగా చాలా ఇది ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే
నిత్యం మనం ఏదైనా సరే వృత్తి ఏదైనా కావచ్చు, నీతి, నిజాయితీ, నిబద్ధత, ఈ మూడింటికి సారాంశమే ఆ సాక్షాత్తు నిలువెత్తు రూపమైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు. సో ప్రతి ఒక్కరూ శ్రీరాముడి బాటలో నడవాలి. ఆ యొక్క ఉన్నత స్థాయికి చిన్నప్పటి నుంచే ఒక ఆధ్యాత్మిక చింతన అనేది మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. ఆ విధంగా మన చిన్నారులని తీర్చిదిద్దాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. చూసుకుంటే ఇవాళ ఆ బాలరాముడి విశిష్టత గురించి ఏం చెప్తారు? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక మహోన్నతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట మంగళ వాయిద్యాల నడుమ అట్టహాసంగా సాగటం ఈ దేశ ప్రజలందరూ కూడా గర్విస్తున్నారు. అదేవిధంగా మనము చరిత్రలోకి వెళ్తే శ్రీరాముడు నడయాడిన నేల భారత నేల ఇది ఎన్నో యుగాలుగా వస్తున్నటువంటి ఈ చరిత్రను చిన్నపిల్లలకు, మన తరం వాళ్ళకు తెలియజేసిన అవసరం ఉంది. శ్రీరాముడు అంటే ముఖ్యంగా అతను ఒక కార్యదీక్షత, ఒక పట్టుదల, ఒక తండ్రి మాటను జవదాటినటువంటి వ్యక్తిత్వం. అతను ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా అతను ధర్మాన్ని విస్మరించలేదు. ధర్మ మార్గం నడవటమే శ్రీరాముని యొక్క అంతిమ ధ్యేయం. ఆ శ్రీరాముని మార్గాన్ని అనుసరించడంతో పాటు మనం కూడా మన చిన్న భావితరాలకు కూడా అతని చరిత్రను, అతని సుగుణపతి రాముని యొక్క లక్ష్యాలను అవన్నీ కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. రెడ్డి గారు, మనం చూసుకుంటే ఇవాళ అందరూ ఎంతోగానో ఎదురు చూసిన హిందువుల కళ ఇవాళ నెరవేరిపోయింది. మొత్తానికి ప్రధాని మోదీ చేతులుగా అంగరంగ వైభవంగా ఇవాళ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. జై శ్రీరామ్. 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కళ వాస్తవ రూపంలో మనం ప్రత్యక్షంగా చూసాం. ఆ ప్రత్యక్ష దృశ్యాలు చూస్తుంటే నిజంగా ఇది జరుగుతుందా జరగదా అని చెప్పేసి అన్న ఆందోళన మధ్య ఎన్నో సంవత్సరాలుగా వేచి చూసాం. 500 తరాలుగా, అంటే 5 తరాలుగా, దాదాపుగా అంటే 500 సంవత్సరాలుగా చూడని చాలామంది కూడా తనువులు చాల్చారు. కానీ మనం ప్రత్యక్షంగా ఈరోజు చూడగలిగామంటే మన జన్మ ధన్యమైపోయింది. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ, బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్షంగా చూసిన ప్రతి ఒక్కళ్ళ జన్మ ధన్యమైంది. ఖచ్చితంగా ఈ విషయంలో మనందరం కూడా చాలా అదృష్టవంతులం. ఆ శ్రీరాముని ఆదర్శాలను మనం కూడా మన జీవితంలో పాటించి ముందుకు పోవాలి. తర్వాత ఆయన ఏకపత్నివతులుగా అన్ని, అదే కాకుండా ఆయన ఆదర్శాలను, తర్వాత ఆయన యొక్క బాటలో నడవాలి. తర్వాత ప్రస్తుతం ఉన్న ఎవరైతే మన ఈ తరానికి ఖచ్చితంగా చాలా విషయాలు తెలియాలి. ఇప్పుడున్న తరానికి ఈ విషయాలన్నీ చెప్తూ మనం జై శ్రీరామ్ అంటూ ముందుకు పోవాల్సిన తరుణ వాసనమైంది. ప్రాణ ప్రతిష్ఠ చేశామన్నదే కాకుండా ఆయన బాటలో నడవాలన్నదే మనం చూడాల్సిన అంశం. ఇక మొత్తం యావత్ హిందూ దేశం జై శ్రీరామ్ అన్న నినాదంతో మారు మోగించారు. మొత్తం ఎక్కడ చూసినా కూడా రామనామ స్మరణతో అంతా కూడా స్మరించుకున్నాం. ఇవాళ పొద్దు నుంచి కూడా ఎక్కడ చూసినా రామనామ స్మరణ వినిపిస్తుంది. అసలు దీని గురించి జై శ్రీరామ్. రాముని ఈ జన్మలో ఈ టైంలో అందరం ఉండడం మన అదృష్టంగా భావించవచ్చు. ఎన్నో వందల ఏళ్ళ కళ ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో పూర్తి కావడం, మనం అందులో ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాము. ఇంతో నెక్స్ట్ తరం వచ్చే వాళ్ళకి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి రాముని బాటలో నడిచే విధంగా అందరూ నడవాలని నా యొక్క మనవి. జై శ్రీరామ్ అండి. ఇక చూసుకుంటే ముఖ్యంగా రామరాజ్యం రాబోతోంది. ఇక పైన అంతా రామరాజ్యమే ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ మాట్లాడుతున్నారు. మౌనిక, మనం చూసుకుంటే జై శ్రీరామ్ అంతా ఇప్పటి నుంచి రామరాజ్యం ఎలా ఉండేదో ఇప్పుడు ఫర్దర్గా కూడా మొత్తం రామరాజ్యం అవ్వబోతుంది. జై శ్రీరామ్. నిజానికి ఈరోజు చాలా ఆనందించాల్సిన విషయం. ప్రతి గ్రామంలో కూడా ఒక రాముని ఆలయం ఉన్నప్పటికీ అయోధ్యలో ఇప్పటి వరకు రామాలయం లేదు. ఇందుకోసం ఎందరో హిందువులు భారతదేశం మొత్తం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసిన ఘట్టం ఈరోజు జరగటం ఆనందించాల్సిన విషయం. నిజానికి అయోధ్య రామాలయం అనేది ఒక ఆలయం మాత్రమే కాదు, శిలల నిర్మాణమే కాదు, ఒక దేశం కోల్పోయిన అస్తిత్వాన్ని మళ్ళీ పునర్నిర్మించటం. నిజానికి తన రాజ్యాన్ని కోల్పోయిన ఒక రాజు తిరిగి సింహాసనాన్ని అధిష్ఠించడం ఈరోజు యావత్ భారతదేశానికి గర్వించదగిన విషయం. జై శ్రీరామ్. సో మొత్తం చూసుకుంటే జై శ్రీరామ్ అనే నిదానాదాలతో అయితే మనం అనుకుంటున్నాం కదా, మొత్తం యావత్ దేశం ఇంకా జై శ్రీరామ్ అంటూనే ఉంది. ఒకసారి చెప్పండి జై శ్రీరామ్. మేడం, ఏంటంటే భారతదేశంలో రామాలయం మాత్రం అన్ని విలేజ్లో ఉంది, కానీ అయోధ్యలో లేదు. ఇప్పుడు ఈ అయోధ్యలో రామాలయం కట్టడం వల్ల యావత్ భారతదేశం కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తుంది మేడం. దీనివల్ల ఏంటంటే మనకు కూడా రాముని బాటలో నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. జై శ్రీరామ్.
ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇక అంగరంగ వైభవంగా అయితే ఈ క్రతువు ముగిసింది. వేద మంత్రాల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసింది. ఇక మరొక్కసారి అందరం కూడా జై శ్రీరామ్ అంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్య రామయ్య, అయోధ్య రామయ్య, అందరివాడు, అయోధ్య రామయ్య, అందరివాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓ టు స్టూడియో. రైట్ చూసారు కదా, మొత్తం రాజ్ న్యూస్ టీం అంతా ఉదయం నుంచి పడ్డ శ్రమ అంతటి కూడా మర్చిపోయి జై శ్రీరామ్ అంటూ అందరూ వచ్చి వారి వారి భాషణ చెప్పారు. నిజంగా అంటే ఈరోజు కులాలు వేరైనా, మతాలు వేరైనా, ఒక రామతత్వం, ఒక సిన్సియారిటీ, నీతి, నిజాయితీ, నిబద్ధత ఇవన్నీ ఎలా మనిషిలో ఉంటే ముందుకు వెళ్తారు అని చెప్పడానికి రామతత్వం అనేది చాలా అవసరం. ఈరోజు మరి అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత ఇక నుంచి రామరాజ్యం, రామతత్వం మరి మొత్తం ప్రతి వాడలా మరి వెళ్ళేలాగా మరి ఎలాంటి చర్యలు ఉంటాయో, లేదంటే ఎలాంటి ప్రకంపనలు ఉంటాయో, ఆయన నిర్మాణం తర్వాత ఎలాంటి మార్పు ఉంటుందో సమాజంలో అనేది చూడాలి. రైట్, అలాగే ఒకసారి కార్యక్రమాన్ని ముగించే ముందుగా ఇద్దరు సంధ్యారాణి, లహరి గారు మొత్తంగా రామనామంతో ముగించేద్దాం ఈ కార్యక్రమాన్ని. శ్రీరామ రామ 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 కళ్యాణ రామ 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 శ్రీరామ రామ 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 కళ్యాణ రామ 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 శ్రీరామ రామ 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 కళ్యాణ రామ 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 కళ్యాణ రామ రామ శృంగార రామ రామ కళ్యాణ రామ రామ శృంగార రామ రామ కళ్యాణ రామ రామ శృంగార రామ రామ శృంగార రామ 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 ఆనంద రామ 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 శృంగార రామ 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 ఆనంద రామ 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 ఆనంద రామ రామ అయోధ్య రామ రామ ఆనంద రామ రామ అయోధ్య రామ రామ ఆనంద రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ 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 పట్టాభిరామ రామ 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 అయోధ్య రామ 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 పట్టాభిరామ రామ 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. లహరి గారు, సంధ్యారాణి గారు నిజంగా స్టూడియో అంతా రామ 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 అంటుంటే ఆ మాటల్లోనే ఒక అమ్మతత్వం, ఆ ప్రేమతత్వం అంతా అన్నీ ఉంటాయి కదా, దైవతత్వం అన్నీ ఉంటాయి అందులో. రైట్, ఇది మరి ఇలాంటి మరి రామతత్వం మరి ఇక్కడ నుంచి సమాజంలో ముఖ్యంగా భవిష్యత్తు మీద, ఈ జనరేషన్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది చూడాలి. దాదాపుగా 5 శతాబ్దాల కళ నెరవేరింది, పెద్ద యుద్ధానికి తెరపడింది, రామ ప్రతిష్ఠ జరిగింది. అయోధ్యలో ఇంతకుముందు చెప్పినట్లుగా వాడవాడలా రామాలయాలు, గ్రామ గ్రామాన ప్రతి గ్రామానికి ఒక రామాలయం ఉంటుంది. కానీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది మాత్రం కలగానే మిగిలిపోయిన వేళ ఆ కళ మరి సాకారమైంది. దానికోసం కష్టపడిన వాళ్ళు, దానికోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, దానికోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, వీరందరి మనసు కూడా ప్రస్తుతానికి ఉపశమనం పొందింది అని చెప్పొచ్చు.